నిమ్మకాయ పచ్చడి చేస్తున్నా. ఇవి ఒక 20 కాయలు ఉంటాయి. ఇవి ఒక 10 కాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాం. ఇవి కుక్కర్లో ఉడకబెడతా. దీంట్లో కొంచెం బెల్లము ఉప్పు వేసి కుక్కర్లో 4 విజిల్స్ ఉడకబెట్టిన తర్వాత దీన్ని మెత్తగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు జ్యూస్ కూడా అందులో పిండి అప్పుడు కారం, కొంచెం జీలకర్ర, 4 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు అన్నీ వేపి పొడి చేస్తా. అది ఇందులో కలిపేసి బాండీలో కాసేపు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అది చల్లారిన తర్వాత జాడీలో పెట్టుకుంటా. అప్పుడు నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఇందులో కొంచెం బెల్లం కూడా వేస్తాం. దీంట్లో ఆయిల్ వేయం. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఉడకబెట్టిన నిమ్మకాయ, బెల్లం, ఉప్పు, నీటిలో వాటర్ ఏం పోయలేదు. కుక్కర్లో 4 విజిల్స్ ఉడకబెట్టి ఇది చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి చేస్తున్న ముందు కుక్కర్లో 4 విజిల్స్ ఉడకబెట్టుకొని ఇందులో బెల్లము, ఉప్పు వేసి ముక్కలు పోసి నీళ్ళు పోయకుండా ఉడకబెట్టా. ఇది చల్లారిన తర్వాత మిక్స్ చేసి ఇందులో కారం, మెంతులు 2 స్పూన్లు, 4 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర అన్నీ వేపకుండా చేసుకున్న పొడిని ఇందులో కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మూకుట్లో కొంతసేపు మగ్గబెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇదంతా మగ్గిన తర్వాత చల్లారాక మీకు ఒక బాటిల్లో పెట్టుకొని కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఉంచుకోవచ్చు. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలోకి అన్నిట్లో బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి.